నిన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా మాట్లాడిన మాటలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పందిస్తున్న తీరు, ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్పందిస్తున్న తీరు కొంచెం హాస్యాస్పదంగా ఉన్నది. సరే, వారు అప్పుడు బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు కేసీఆర్ గారిని అన్న మాటలేందో ఇప్పటికీ ఆయన మాట్లాడిన మాటలు ఆయనకే కౌంటర్గా వస్తున్న పరిస్థితుల్లో మనోడు కొంత ఇంగితం మరిచి పదే పదే అవే మాటలు మాట్లాడడం వెనుక కారణం ఏంటంటే ఒక దుష్ప్రచారాన్ని మొదలు పెట్టాలనే ఉద్దేశం తప్పితే మరొకటి కాదు. ఎందుకంటే హెలికాప్టర్ ఎందుకు ముఖ్యమంత్రికి, బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉన్నాయి కదా, పోవచ్చు కదా అంటే గతంలో ముఖ్యమంత్రి కూడా అదే ప్రయత్నం చేసి ఈ ముఖ్యమంత్రిని అట్లా అంటే దానికో అర్థం ఉంటుండే. వాళ్ళ సీఎంఓలో ఆఫీసర్లు కూడా హెలికాప్టర్లో తిరిగిన రోజులు చూసినాం, కాళేశ్వరం పర్యటనల కోసం అటు ఇటు. రెండవది ఏంటంటే ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయితా అని 30 బుల్లెట్ ప్రూఫ్ కార్లు, ఇప్పుడు మా మంత్రులందరూ అవే వాడుతున్నారు, అందరికీ సరిపోయినాయి, ఒక్కళ్ళకు కుటుంబం కొరకు తీసుకున్న కార్లు. ఇలా హెలికాప్టర్లో పోతుంటే చూసి బాధ అనిపిస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు హెలికాప్టర్లో పోవద్దనా? హెలికాప్టర్లో పోవడం వల్ల జరిగే లాభాల గురించి తెలిసే ఒక అధికారి, ఐపీఎస్ అధికారిగా కూడా ఉన్నాడు. ఆయన ఐపీఎస్ అధికారిగా ఉండి ఐఏఎస్ ఆఫీసర్ పనులు కూడా చేసిన పరిస్థితి. మరి ఎందుకు ఇంత అక్కసు వెళ్ళదీయాలనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఈ ఉద్దండపూర్లో ఇచ్చిన స్పీచ్లో కొన్ని అంశాలను పట్టుకొని మనోడు మాట్లాడుతున్నట్టుగా నాకు కనబడుతున్నది. దీంట్లో అంటే ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా లక్ష్యం మరిచి వాళ్ళది ఏముండాలి, అక్కడ మాట్లాడిన మాటల్లో అంతరార్థాలు ఏంటి, లేకపోతే రాజకీయ విమర్శలు ఏంటి అనేది చర్చ ఉండాలి. ఈరోజు ఆ ప్రాంతం నాయకుడే కదా మనోడు, ఎవరు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మంలకు ఉపయోగపడే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, లేదంటే పాలమూరు రంగారెడ్డి కానీ, లేదంటే ఎస్ఎల్బీసీ కానీ, ఎస్ఎల్బీసీ ఒక 300 కోట్లతో కనుక పూర్తి చేస్తే దాదాపు 20 నుంచి 30 లక్షల ఎకరాలు నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లా పార్ట్ అండ్ పార్సల్ అక్కడక్కడ మనకు, ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లా నుంచే పోతుంది, కొంత ఉంటుంది కాబట్టి వీలైన మేలు జరుగుతుండే. పాలమూరు రంగారెడ్డి కూడా 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ ఏ విధంగా, అంటే ప్రాణహిత చేవెళ్ళ అంటే ఏంది, కాళేశ్వరం, వాళ్ళు రీడిజైన్ చేసిన కాళేశ్వరంతో పాటు పాలమూరు రంగారెడ్డికి కూడా సర్వే కోసం దాదాపు 8 కోట్లు చెల్లించడం కూడా జరిగింది. పాలమూరు రంగారెడ్డి ఇంటేక్ వెల్ అంటే సోర్స్ ఏంటంటే జూరాల నుంచి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాంతం నుంచే మళ్ళీ రీడిజైన్ చేసి పాలమూరు రంగారెడ్డిని పెట్టిండ్రు. మళ్ళీ ఇంటేక్ వెల్ సేమ్, దానికి దీనికి మహా అయితే 2-3 కిలోమీటర్లు ఉంటుందేమో ఒకే ప్రాంతం నుంచి. జూరాల నుంచి ఎస్యూడ్ వాటర్ ఉన్నా కూడా మళ్ళీ పంచాయతీ కోసమని శ్రీశైలంకు పోయిండు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయలేదు, ఎందుకంటే అది పూర్తి చేస్తే మాకేంది, కాంగ్రెస్ వాళ్ళకి పేరు వస్తుంది, లేకపోతే గతంలో మొదలు పెట్టిన వాళ్లకు ఎవరికి, మన టీడీపీ వాళ్ళకి పేరు వస్తుంది, నేను కొత్తగా చేయాలి పాలమూరు రంగారెడ్డి అని ఇక్కడి నుంచి తీసుకొచ్చిన పరిస్థితి. ఇవేం తెలియదు మనకి. కార్లు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎందుకు వాడుతున్నాడు, అది కార్లు ఎందుకు వాడతలేడు, హెలికాప్టర్లు ఎందుకు పోతున్నాడు. ఇవాళ ఆయన భద్రతను కూడా పక్కన పెట్టి 3 వెహికల్స్లో తిరుగుతున్నాడు ట్రాఫిక్లో. మీవోడు మొదలు పెడితే హైదరాబాదు కేసీఆర్ విలాసమైన బంగ్లా కట్టించుకున్న బంగ్లా నుంచి మొదలు పెడితే పాపం వాళ్ళు, ఆ ఊరి పేరు ఏం పేరు, అది జగదేవ్పూర్, ఎర్రవెల్లి
అదే ఫామ్ హౌస్లో అక్కడికి పోయేంత వరకు అప్పుడప్పుడు మేము కరీంనగర్ పోయొచ్చినా కూడా చూస్తుంటే ఆ గంటన్నర నరకమే ఉంటుండే. ఇవాళ ఆయన మర్రి చెన్నారెడ్డి మానవరుల దాంట్లో ఆఫీస్ ఏర్పాటు చేసుకొని సిటీలోకి కూడా ఎక్కువ రాకుండా అక్కడి నుంచి అక్కడికి ఇంటి దగ్గర నుంచి అక్కడికి ఉంటే ఖర్చు తగ్గిస్తున్న పరిస్థితి. 3 వెహికల్స్ అంబులెన్స్ తీసేసిండ్రు, జామర్లు కూడా కొన్ని ఒక్కోసారి పెడుతున్నారు, కామన్ మెన్ పోయినట్టు పోతున్న పరిస్థితి ఇలా ముఖ్యమంత్రి గారికి. ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు మనోడు ఇట్లా అంటే మరి కేటీఆర్ ఒక్కడే ఉన్నట్టుంది ఆయనకు సోర్స్, కానీ కేటీఆర్ మాట్లాడమంటే కేటీఆర్ ఒక రోజు మాట్లాడతాడు, ఇంకో రోజు హరీష్ రావు, సాయంత్రం హరీష్ రావు, పొద్దుగాల మనోడు ప్రవీణ్ కుమార్, ఇంకొక ఉంటే ఒకళ్ళు శ్రవణ్ కుమార్ గారు, ఇంకెవరు మాట్లాడుతూనే ఉంటారు. రోజు ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉండాలి. ఈ పరిస్థితి మీకు రావడం అనేది దురదృష్టమైనప్పటికీ కూడా వాస్తవాలు ఎందుకు మీరు మాట్లాడడానికి మీరు వెనుకడుగు ఎడుతున్ననేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఒకరిని అడుగుతున్నా, కేసీఆర్ పరిపాలించిన రోజుల్లో అసలు ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉన్నట్టుందా? ఈసారి వస్తే మాత్రం మనం మన జీవితంలో రాజరిక పాలన చూడలేదు, కానీ ఈసారి చూస్తుంటుంది. ప్రజలు అది గమనించే ఇట్లా రాజరిక పాలనలు కనుక వస్తే మన బతుకులు బస్టాండ్ అయితే అని ఈయన యొక్క రాబోయే రోజుల్లో పరిపాలన ఊహించి ప్రజలు తిప్పికొడితే కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆ రోజు తిప్పికొట్టడంలో నీ గొంతు కూడా కేసీఆర్కి వ్యతిరేకంగా బలంగా వినపడ్డదే కదా. కాబట్టి అలా రేవంత్ రెడ్డి గారిని విమర్శించాలనే విమర్శ చెయ్యాలనే ఉద్దేశంతోనే చేస్తున్న పరిస్థితి. నేను అంటున్న ఒక మాట, చలో మీరు ఏమంటాము చర్చకు సిద్ధం అని అన్నారు కదా, ఎవరితో చర్చ చేస్తారు? సీఎం గారితో చేయాలనుకుంటే మీరు రేవంత్ రెడ్డి గారితో చర్చ చేయాలనుకుంటే మీరు ఎవరిని తీసుకొని రావాలి? కేసీఆర్ని తీసుకొని రావాలి. నేను రేవంత్ రెడ్డి గారిని మేము బతిలాడి తీసుకొస్తాం, ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్లో ఉన్నా కూడా చర్చకు సిద్ధం అంటే ఆయనకి మేము తిప్పలు పడాలి కదా. ఆయన బయటికే రాడు, రాకున్నా కూడా ఎట్లా అడుగుతారు మీరని మమ్మల్ని మందలించవచ్చు మా ముఖ్యమంత్రి గారు. నేనేమంటున్నా, మీకు ఇప్పుడు ఇంట్లో పరివారంలో నువ్వు తలలో నాలుక లెక్క ఉంటున్నావు అని ఇప్పుడు వీటన్నిటి ద్వారా తెలుస్తున్నది. కాబట్టి కేసీఆర్ని తీసుకొచ్చే ఆ సత్తా ఉంటే చర్చ పెడదాం, ఎక్కడో వద్దు, అసెంబ్లీలో పెడదాం, లేదంటే ఎక్కడ మీరు కోరుకుంటే అక్కడ పెడదాం. కేసీఆర్ని రమ్మను, ప్రాజెక్టుల మీద చర్చకు రమ్మను. నేను ఏమంటున్నా, ఒక్కో సభకు 15 కోట్లు ఖర్చు చేస్తుందని చెప్తున్న పరిస్థితి. అంటే విమర్శ కూడా సహేతుకంగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. 15 కోట్లు పెట్టి సభ పెడుతున్నాడు, ఎందుకు పెడుతుండే అసలు సభ అని? అసలు కేసీఆర్ పెట్టే సభలకు కోట్లు ఖర్చు పెట్టినా జనం రాకపోయినా సరే జనాన్నే తిట్టుకుంటే ఆయన వాదాన్ని మాత్రం వినిపించుకుని పోయే పరిస్థితి. ఈరోజు జరుగుతున్న పరిణామాలు, ఇవాళ కోహెడలో పండ్ల మార్కెట్కు సంబంధించి ఓపెనింగ్ ఉన్నది. ఆడ ఓపెనింగ్తో పాటు జనం అక్కడికి వచ్చి ఎవరైతే ఆ వ్యాపారులు ఉన్నారో, చిన్న వ్యాపారులు ఉన్నారో వాళ్ళ కోసం మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. రేపు ఉప్పల్ బగాయత్లో ఉంటుంది మీటింగ్, దాంట్లో అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏవైతే ఫ్లైఓవర్కి సంబంధించి వాటితో పాటు ఎంఎంసీలో కొత్తగా ఏర్పాటైన మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో చేయబోతున్న అంశాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రిగా అది బాధ్యత. అంటే మీటింగ్లు పెడితే మీకెందుకు ఇబ్బంది అవుతున్నది? మీరు మీటింగ్లు వదిలేసి మీడియా ప్రెస్లు ఎక్కడ పడితే అక్కడ పోవడము, మీరే మీటింగ్లు పెట్టించుకోవడం ఏంది? ఒక నియోజకవర్గానికి ఒక మీటింగ్ పెట్టి అదే బహిరంగ సభ లెక్క ఫీల్ అవ్వకుండా మీకు మీరే తన్మయత్వంతో తూవుకుంటూ మాట్లాడుతున్నా మరి మీరెందుకు మీటింగ్లు పెడుతున్నట్టు? ప్రజల కోసం చేసే అభివృద్ధిని చెప్పడానికి కూడా మీకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది అని అంటే, ఇలా ఒక మాట అంటుండు మనోడు, ప్రజాభవన్లో బట్టి కన్నీళ్లు పెడుతున్నాడని అంటున్నాడు. అంటే తాకట్ల మారి పంచాయతీ అనమాట ఇది. బట్టి గారు ఇలా బాధపడుతుండు అని అంటే కేసీఆర్ చేసిన అప్పులను చూసి. నేను మొన్ననే నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకుల మీటింగ్కి పోతే 2013 నుంచి 2026 జూన్ ఈ నెల వరకు మొత్తం బడ్జెట్ స్వరూపం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాం నుంచి మొదలు పెడితే జరిగే అన్నిటినీ వారు చూపించిండ్రు మాకు. ఇదంతా గొప్ప టేబుల్లో ఏం జరిగింది, ఎంత జరిగింది, ఎట్లా అప్పులు తెచ్చిండ్రు, రోజు నెలవారీ ఖర్చులు ఎట్లయితున్నాయి, ఇదంతా డీటెయిల్స్. ఇవన్నీ నేను ఆ రోజు రాసుకునేటానికి లేక నేను ఫోటో కొట్టిన. ఏం దొరికేనా? డెఫిసిట్ రెవెన్యూ ఉండడానికి ఇలా 67,000 కోట్ల నుంచి సగటు బడ్జెట్ 3 లక్షల కోట్లకు ఉంటే సగటు బడ్జెట్
రెవెన్యూ రిసీటు 2,30,000, 2,28,000, 2,34,000 ఇట్లా వేరియేషన్స్తో ఇనాన్ యావరేజ్ వచ్చిన 60,000 కోట్ల రూపాయలు సగటున డెఫిసిట్ మనకు రెవెన్యూ రావడానికి, అంటే ఆదాయం తగ్గడానికి కారణం కేసీఆర్ గారి పుణ్యం. ఎందుకంటే 54,000 కోట్ల పైచిలకు మనము అప్పులకు కిస్తులు కట్టడం, ఈఎంఐలు అంటే అప్పులకు వడ్డీలు కట్టడం, ఈఎంఐలు కట్టడం, ఇతరత్ర ప్రైవేటు ఏదైతే కార్పొరేషన్కి తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడం, ఇవంతా కూడా 54,000 కోట్ల పైచిలకు పోతున్న పరిస్థితి. ఒక పవర్ సెక్టార్లోనే ఆ రోజు 80 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్న పరిస్థితి డిస్కంలో. అంటే ఇంత అప్పుల కుప్పగా 7 లక్షల కోట్ల రూపాయల పైచిలకు అప్పులు చేసి దరిద్రం మొత్తం ఇలా మీ ద్వారా వచ్చింది. దానికి బాధపడుతుండు బట్టి గారి యొక్క ప్రతి సమావేశంలో ఎవ్వరు ఎలాంటి బిల్ కోసం, ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో చేసిన బిల్ కోసం పోయినా సరే ఇగో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, మనం ఏం చేయాలని చెప్పి ఒక నెలకు దాదాపు 4,500 కోట్ల నుంచి 6,000 కోట్ల రూపాయల వరకు డెఫిసిట్. ఒక నెలకు 6,500 కోట్ల రూపాయలు ఒక నెలకు వడ్డీ ఈఎంఐలే అవుతున్న పరిస్థితి. 18,000 కోట్ల పైచిలకు రాబడినది నెలవారీగా. మొన్న ఎవరు అంటుండగా రోజుకు ఆర్బీఐ నుంచి చేబదులు తెచ్చుకొని రాష్ట్రాన్ని నడిపిస్తున్నట్టు. మరి దీనికి కారణం ఎవరు? దీనికి కారణం కేసీఆర్ కాబట్టే కదా ఇలా మాట్లాడడానికి బయటికి రాలేక, ముఖం రాలేక, చెప్పుకోలేక ఇలా ఇంట్లో వండుకుంటున్న పరిస్థితి ఉన్నది. మొన్న ఎవరు అంటున్నారు, పులి వ్యవసాయ క్షేత్రంలో పన్నది, సింహం వ్యవసాయ క్షేత్రంలో. నేనేమంటున్నానంటే చెప్పుకో చేతగాక బయటికి వెళ్ళి ఏం ప్రజలకు నేను చెప్పాలనే ఉద్దేశంతో ఆయన బయటికి రావట్లేడు. ఎప్పుడో ఒకసారి వస్తాడు, ఏదో ఒకటి అటో ఇటో అంటాడు, ఊపుతాడు, పోతాడు. 2 రోజులు చర్చ జరగాల్సిందే తప్పితే బీఆర్ఎస్ ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అది భూస్థాపితం అవుతున్న పరిస్థితి. ఈక్వేషన్స్ అన్నీ మీకు ప్రతిసారి చెప్పే. ఇంట్లో ఉన్న సొంత కూతురే బయటికి వెళ్ళి పార్టీ పెట్టుకున్నది, ఆమె సీఎం అనిపించుకుంటున్నది. ఇంట్లో ఉండి పార్టీలో ఉండే హరీష్ రావే బీజేపీ వైపు ఒక చూపు చూస్తున్నాడు. ఇటొక చూపు ఉన్నది, అటొక చూపు ఉన్నది. ఆయన 2 కళ్ళ సిద్ధాంతం హరీష్ రావుది. బీజేపీని కాదనలేక, బీఆర్ఎస్ను వదలలేక ఆయన కూడా సీఎం కావాలనే లోపట ఉన్నది. వెనకటిగాక కుట్రలు ఉన్నట్టుగా లోపలికి నేనెప్పటికైనా కాకపోతానా అని. ఇక ఈయన కేటీఆర్ సీఎం అనిపించుకుంటున్నాడు. ఆగురు అంటాడు. మళ్ళీ ఈయన అంటాడు, ఉన్న 20 మంది 30 మందితో కూడా అనిపించుకుంటుండే. మీ అయ్య ముఖ్యమంత్రి అయినా, మీ అయ్యను ముఖ్యమంత్రి చేస్తానికే మళ్ళీ ఈయన నేను కంకణం కట్టుకున్న కేసీఆర్ గారిని కోరుకుంటుండ్రా అని చెప్పేసి. కేసీఆర్ పోవాలి, కాంగ్రెస్ రావాలి అనుకున్నారు. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ఉండాలి, రేవంత్ రెడ్డి కావాలి అంటున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టే ఇలా చాలామంది రేవంత్ రెడ్డి గారి మీద ఈరోజు ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. దాంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఒక పావుగా వాడబడడం అనేది చాలా విచిత్రకరం. ఆయన మాట్లాడుతున్న మాటలు ఎన్నో కౌంటర్లు ఉన్నప్పటికీ కూడా మనోడు దాని మీద దృష్టి పెట్టట్లే. చలో ఏమైనా సరే మనోని దాంట్లో ఏమున్నది, గతంలో ఉన్న దాంట్లో నెక్స్ట్ సీఎం ఆర్ఎస్పీ అని పెట్టుకున్నాడు. ఇప్పుడేమో నెక్స్ట్ సీఎం కేటీఆర్ అని పెట్టుకున్నాడు. అవి 2 పెట్టిరు పిల్లలు. అంటే ఇంత డ్రాస్టిక్గా ఆలోచనలో మార్పు రావడం వెనుక అసలు కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనోనుకున్న అప్పుడున్న క్రేజ్కు చూస్తే ఎమ్మెల్యే అయిపోవాలి, సరే కాలేకపోయిండు. టీఆర్ఎస్కి వస్తే ఎట్లా ఓడగొట్టిండో చూడండి. అంటే వీళ్ళు శ్రమ దోపిడీ వాళ్ళ సిద్ధాంతం. దొరల కంటే ఇంకా ఏమంటారు ఫ్యూడల్స్ కంటే కూడా మించిన స్వభావం వాళ్ళది మిత్రమా, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇట్లా ఏదో సేక్ ఆఫ్ డిస్కషన్స్ కొరకో, సేక్ ఆఫ్ ప్రెస్ మీట్ల కొరకో తమ ఏమంటారు అజ్ఞానాన్ని బయట పెట్టుకోకుండా, తమ యొక్క అస్తిత్వాన్ని పోగొట్టుకోకుండా ఉండాల్సిన పరిస్థితి కొంతమంది బీఆర్ఎస్లో ఉన్న నాయకులకు ఉండాలి. ఎందుకంటే ఎప్పటికైనా బీఆర్ఎస్లో నాయకులు వాళ్లకు ఊడిగం చేయడం బంద్ చేయండి. కాబట్టి మనం ఎంత మేరకు స్టాంటిటీతో మాట్లాడుతున్నాం అనే దాని విషయంలో కూడా
మిత్రుడు గుర్తుంచుకుంటే మంచిదని చెప్పి నేను ఒక హితం. ఎందుకంటే ఎవరు కూడా కొంత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ప్రెస్ మీట్ పెట్టాలంటే ఎందుకులే ఏంలే అమ్మ మనకెందుకు వచ్చిన పీడ ఇట్లా అనుకుంటున్నాం. కానీ దీన్ని ఏమంటుంది మనోడు అలసిగా తీసుకొని పదే పదే అబద్ధాలు చెప్పడం మొదలు పెడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇంకోటి చంద్రబాబు గారి మీద చంద్రబాబు గారు చెప్పిన ఆలోచనలే కేసీఆర్ గారు అది మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఎవరికి తీసుకొచ్చిండ్రు ఇది అంటున్నాడు. నేనంటున్నాను చంద్రబాబు గారు మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఇష్టపడతాడా? ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కదా. మరి మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం రేపటి భావి ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేయాలని అనుకుంటున్నాడు. మోడే మాతో కలిసిరా అన్నాడు, కలిసి వస్తా అంటే కానీ మరి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారా అంటే బీజేపీలో సౌండ్ లేదు. మరి చంద్రబాబు గారు చేస్తారా? పోనీ పవన్ కళ్యాణ్ చేస్తాడా? ఎవరు చేస్తాడు? ఇదంతా కూడా ఎందుకు రాంగ్ నారేషన్ తీసుకొస్తున్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టిండ్రు, ఎన్టీఆర్ విగ్రహాలు పెడుతుండ్రు అని చెప్పి నెగిటివ్ ప్రచారం చేస్తున్న పరిస్థితి. మరి ఏకంగా మనం కేటీఆర్ ఎన్ని విగ్రహాలు పెట్టినామో ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టినాం చూపిస్తామంటే మరి అదేందన్నట్టు? మీరు ఎన్టీఆర్ విగ్రహాలు పెడితే ఏందన్నట్టు? ఇలా పవన్ కళ్యాణ్ వచ్చిండు, కేసీఆర్ను పొగిడిపోయి ఏమైనా తిడితే ఆంధ్ర వాళ్ళు బాధపడేటట్టు తిట్టింది కేసీఆరే. ఆయనకు ఆ బాధ లేదు పవన్ కళ్యాణ్కు. మళ్ళీ ఇటు ముఖ్యమంత్రి గారి మీద ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తలేడు, ఎందుకు మాట్లాడతలేడు అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు మేమందరం స్పందించినాక మనోడు కేటీఆర్ నెక్స్ట్ డే ఏదో దాంట్లో మీటింగ్లో చెప్పుకుంటా మాట్లాడినట్టుంది. కానీ నేనంటున్నా బీజేపీ బీఆర్ఎస్ డెఫినెట్గా కలుస్తాయి. ఎప్పుడు అనంటే చంద్రబాబు ఒప్పుకున్నప్పుడు. చంద్రబాబు ఒప్పుకోకనే ఎన్డీఏలో బీఆర్ఎస్ చేరిక మీద తాత్సారం జరుగుతుంది కాబట్టే చంద్రబాబును టార్గెట్ చేస్తున్నది బీఆర్ఎస్. ఇక దాంట్లో జగన్ ఇండైరెక్ట్గా ఉండని, పవన్ డైరెక్ట్గా ఉండని, ఇంకెల్ఐ ఉండని, మల్లయ్య ఉండని, ఎన్డీఏలో ఇక్కడ తెలంగాణలో జాయిన్ కావాలంటే ఎన్డీఏలో భాగస్వామ్యపక్షమైన టీడీపీ ఒప్పుకోవాలి కాబట్టే ఒప్పుకోవట్లేరు కాబట్టి బీఆర్ఎస్ జాయిన్ కావట్లేదు. కానీ ఇప్పటికీ అయిపోతుండే 30% సీట్లు అంటున్నారు, లేకపోతే 60% సీట్లు అంటున్నారు. కానీ ఇప్పటికైతే లిట్మస్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో బీజేపీ బీఆర్ఎస్కి చేసింది, ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీకి బీఆర్ఎస్ చేసింది. కాబట్టి మళ్ళీ వీళ్ళు తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తానికి మేమేదో మాకు కలిసి వస్తుందని చెప్తే తెలంగాణ సెంటిమెంట్ అనేది మీ పార్టీలోంచి తెలంగాణ అనే పదం తీసేసిన వెంటనే మిమ్మల్ని ప్రజలు తీసేసిండ్రు. కాబట్టి అలా మీరు ఎట్లా వచ్చినా కలిసి వచ్చినా విడి వచ్చినా మేము రెడీ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎప్పుడో చెప్పిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మళ్ళీ చంద్రబాబు గారికి ఏదో రేవంత్ రెడ్డి గారికి అంటగట్టి ఏదో లబ్ధి పొందాలని చూస్తే ఎవరు చంద్రబాబు గారికి ముందు శిష్యుడిగానో చంద్రబాబు గారితో ముందు రాజకీయాలు చేసింది చంద్రశేఖర్ రావే కదా. పోయినసారి అనుకుంటా గ్రేటర్ ఎలక్షన్స్లో నువ్వు వినకపోతే వదినమ్మతో అని చెప్పించే నేను మాట్లాడుకుంటా అని చెప్పి అన్నది. అంత సాన్నిహిత్యం ఉంది వాళ్ళకు. మరి అట్లా అనుకుంటే కేసీఆర్ గారే కదా చంద్రబాబుకు దగ్గర ఉన్నది, కలిసి పోటీ చేసింది. కలిసి పోటీ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారే కదా కేసీఆర్ గారిని గెలిపించింది, కొడంగల్లో ఎక్కువ మెజారిటీ వచ్చేటట్టు చేసింది అప్పుడు. అట్లా అనుకుంటే మరి కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయాలప్పుడు ఎవరు ఏ పార్టీలో ఎప్పుడు ఎలా ఉంటారు అంటే ఒకనాడు నేషనల్ ఫ్రంట్ పేరు మీద ఎన్టీఆర్ గారు ఏ ఇందిరాగాంధీ గారి మీద ఆత్మగౌరవ పోరాటం అని చెప్పి వచ్చిండో ఆయననే ఇందిరాగాంధీ గారితో కలవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక దశలో, మీన్స్ అంటే కాంగ్రెస్ పార్టీతో. నేను అంటున్నా మిత్రమా, మన రాజకీయాల కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టేయడం తప్పు. ఇలాంటి ఒక రాంగ్ నోషన్స్ తెలంగాణ సమాజానికి ఇవ్వడం తప్పు. ఏది ఏమైనా ఈరోజు బహుజనులను, దళితులను, ఆదివాసీలను గొంతుకగా ఉండే వాళ్ళ పట్ల ఆ వర్గాల ప్రజలు కొంత ఆలోచించి చూస్తుంటారు. ఇప్పుడు మేము మాట్లాడుతున్నామన్నా కూడా మేము ఎక్కువ ఏమంటాము అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేయము, కింది స్థాయి వర్గాల కోసం మేము పనిచేస్తామనే ఉద్దేశంతో ప్రజలు నమ్ముతుండొచ్చు. దాన్ని ఒమ్ము చేసుకోవాల్సిన పరిస్థితి అవసరం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే నీతో పలికేది నీవైనా పలికించేది కేటీఆర్ అనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఇలా మొన్న మేము చూసినప్పుడు మీతోనే చెప్పిన కేటీఆర్ తప్పు ఒప్పుకున్నాడు బాగానే అని చెప్పి మీతోనే అన్న నేను. చివరికి మళ్ళీ ఎమ్మటే నెక్స్ట్ డేనే మాట మార్చింది మనోడు.
అంతకుముందు రామం అవుతాడు, తర్వాత రెమో అవుతాడు. కేటీఆర్లో భలే ఉన్నది. ఆయనను ఒక పేరు రాము అని కూడా అంటాడు. కేటీఆర్ అంటే కల్వకుంట తారక రామారావు అయినా రాము అని కొంతమంది అంటారు. ఒకసారి రామం అవుతాడు, మళ్ళీ రెమో అవుతాడు వెంటనే. దానికి ఉదాహరణ ఏంది? ప్రజలు తప్పు చేసిండ్రు, మమ్మల్ని ఓడగొట్టి ఇప్పుడు అనుభవిస్తుండ్రు, ప్రజలు ఇట్లా చేసేది కాకుండా అని అప్పుడే ఒక మాట మాట్లాడదు. మళ్ళీ నెక్స్ట్ డే ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళు నిర్ణయిస్తారు కదా, మనకు ప్రజలే న్యాయ నిర్ణేతలు అంటాడు. అంటే ఒకటేసారి రెండు పార్శ్వాలు చూపిస్తున్న మన రామం లాగా నువ్వు ఉండకు. రామం రెమోగా మారిపోయిండు, అది సమస్య. ఏదో రోబోల కాక ఫస్ట్ హాఫ్లో రజనీకాంత్ ఏది మంచిగా లవర్ బాయ్గా ఉండి సెకండ్ హాఫ్లో విలన్గా అయినట్టు ఈ రామం ఎప్పుడో రెమో అయ్యి సీఎం కోసం మొత్తం ఇప్పుడు ఆ లోపటంతా కూడా గిజగిజలు ఆడుతున్నాడు మొత్తం. అయ్యో టైం వస్తే నన్ను మా డాడీ సీఎం చేసినో ఏమో, ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వచ్చి ముఖ్యమంత్రి అయిందే అని ఒక అక్కసు ప్రతిసారి అలా మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు ఆ రెమో ఆవహించినప్పుడు కనబడుతున్న దాన్ని మేము చూస్తున్నాం. కాబట్టి అలాంటి భావజాలం ఉన్న వ్యక్తుల పట్ల నమ్మకంతో అబద్ధాలు చెప్పే ప్రయత్నం బంద్ చేయమని చెప్పి నేను నా మిత్రుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఆ క్రెడిబిలిటీని తగ్గించుకోవడం వల్ల వచ్చే లాభం లేకపోగా డెఫినెట్గా దానికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే మనోన్ని వాడడం వెనుక ఉద్దేశం ఏంటో మాకు తెలుసు. మీరు ఏ ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను ఇలాంటి పదే పదే అబద్ధాలను చెబుతుండ్రో కూడా మాకు తెలుసు. అయినప్పటికి కూడా ఒక సూచన లాంటి హెచ్చరిక ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అధికారులు కానీ లేకపోతే సమాజం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళు కానీ వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు. వేరేటోళ్ళను అన్నట్టు అనాల్సి వస్తే నేను చాలా మాటలు అనాల్సి వస్తుంది, కానీ అది అనడానికి కూడా ఇబ్బందికరంగా ఎందుకు ఉంటుందంటే ఆఫీసరు ఆ మాత్రం కొంచెం పని చేసిన సొసైటీకి కమిట్మెంట్గా ఉండే పరిస్థితి. మొన్న ఏదో ఇన్సిడెంట్లో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసినట్టే, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చేసినట్టు చేసి ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ అంతా మనోని కేటీఆర్కి ఇస్తే కేటీఆర్ దామ్దూమని అది ఇదని మాట్లాడే అయిపోయి. దానివల్ల ఎవరి పరువు పోతుంది? చట్టం విషయంలో ఎక్కడ కూడా ఎవరికి చుట్టంగా ఉండాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉండదు, ఉండాల్సిన అవసరం లేదు. ఏ విషయంలోనే కరాఖండిగా నిక్కచ్చిగా 100% తన వర్షన్ను ఎక్స్ప్లిసిట్గా ఇంకా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పే నైజం ముఖ్యమంత్రి గారిది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అలా ఉండే నాయకులకే నాయకత్వాన్ని ఇస్తుంది. ఇలా రేవంత్ రెడ్డి గారి సక్సెస్ అనేది ఎక్కడికి వచ్చిందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. కేసీఆర్ పరిధి ఎక్కడికుండే, కేసీఆర్ పరిధి దాటి ఏ విధంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు దేశవ్యాప్తంగా ఎంత మంచి పేరు తెచ్చుకుంటుండో చూసుకోండి. కాబట్టి ఇలా మేము ముఖ్యమంత్రి ఆయన అయినాడు కాబట్టి, మేము ప్రతిపక్షం కాబట్టి ఇక్కడ ఉండి ఏదైనా అంటే ఇక మనకు ఉన్నది మోదీ గారి మీడియా, మన మీడియానే కాబట్టి అక్కడ నేషనల్ వైడ్ కూడా ఇచ్చేస్తుంది. ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ ఈ విధంగా అన్నాడు, ఆ విధంగా అన్నాడు అని చెప్పి బ్రేకింగ్లకు స్క్రోలింగ్ కోసం పనిచేయవద్దు. ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం పనిచేస్తామనే వచ్చింది. అది అధికారులుగా ఉన్నా రాజకీయ నాయకులుగా ఉన్నా ఆ నిబద్ధత అనేది కొనసాగించకపోతే, క్రెడిబిలిటీ అనేది లాస్ అయితే నష్టం వాళ్ళకేముండదు. వాళ్ళు అబద్ధాలు చెప్తారు, అక్రమాలు చేస్తారు, కోట్లు సంపాదించుకుంటారు. మళ్ళీ శుద్ధపూసలు లెక్క వాళ్ళు మాట్లాడితే చెల్తుంది. వాళ్ళకు వంత పాడేటప్పుడు నేను అంటున్న ఒక మాట, రేవంత్ రెడ్డి గారి కుటుంబం మీద పదే పదే మీరు మాట్లాడుతున్నారు కదా, మరేం తీసుకోలేరా? వారి తమ్ముళ్ళకో వారి కుటుంబ సభ్యులకో ఎంపీలో, ఎమ్మెల్యేలో, ఎమ్మెల్సీలో లేకపోతే నామినేటెడ్ పోస్టులు తీసుకోలేరా? మరి అట్లా ఎందుకు ఉండలేకపోయింది కేసీఆర్ కుటుంబం? వరుసమ్మటి పేరు పెట్టి చెప్పింది కదా. ఇప్పుడు సీఎంలే 4 ఉన్నారు, లోపల దాగున్న డిప్యూటీ సీఎంలో ఇంకేమన్నా మంత్రులు అవన్నీ కూడా పక్క కనబడుతూనే ఉన్నాయి. వాళ్ళ కుటుంబంలో ఒక 7-8 మంది వరుసగా ఉన్నారు కదా. మరి అదే బలగం రేవంత్ రెడ్డి గారికి కూడా ఉన్నది కదా. వాళ్ళు బ్యాకప్ ఉండి ఎంత పని చేస్తారు రేవంత్ అన్న కోసం? ఇప్పుడు కాదు కదా, గత 15-16 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా కదా. మరి వాళ్ళు పదవుల కోసమో లేకపోతే హోదాల కోసమో ఎప్పుడేం పాకులాడింది లేదే. ఎక్కడ కుటుంబ సభ్యులు ఎవరు కూడా రాలేదే.
కేసీఆర్ కుటుంబం లాగా. అంటే వాళ్ళు నిజాయితీగా ఉన్న వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చేసుకోవద్దు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు వ్యాపారాలు చేసుకోవద్దు. వ్యాపారాలు కాదు, ఒక్కొక్కరికి వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయనే ప్రచారం ఉంది కదా మరి బయట. ఏకంగా ప్రైవేట్ జట్లే కొనే స్థాయి కాడికి పోయిందని చెప్పి బయట చర్చ ఉన్నది కదా. మరి అది ఎందుకు కనపడట్లేదు? కాబట్టి ఇలాంటి ఒక కుటిల రాజకీయం అనేది మంచిది కాదు. వాళ్ళ ఫ్యామిలీని నేను అందరిని చూస్తా, వాళ్ళ బ్రదర్స్ని కూడా చూస్తుంటా నేను. ఎందుకు వాళ్ళు లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది? మీలాంటి వాళ్ళ విమర్శలు చేస్తారని, మీలాంటి వాళ్ళతో విమర్శలు చేయిస్తారని. చూడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటే ఆయన కొడుకు 2 శాఖలు, మున్సిపల్ ఇంకోటి ఏదో ఉండే మంచి శాఖే ఉన్నది అప్పుడు, ఐటీ. మళ్ళీ హరీష్ రావుకు ఫినాన్సు, తర్వాత ఇరిగేషను, అసెంబ్లీ అఫైర్స్. ఇక మిగతా ఉండే 16-17 మంది ఉంటారు కదా, ఆ 16-17 మంది కూడా మళ్ళీ వెనక సంతకం చూసి ఈడ సంతకం అని చెప్పి మంత్రులే. ఇలా ఒక్కొక్కరు ఇండిపెండెంట్ మంత్రులు మీరు చూడండి ఎట్లా ఉన్నారు. ఒక డిప్యూటీ సీఎం, ఒక శాఖ మంత్రి, ఒక సీనియర్ పొలిటీషియన్ స్టేట్స్మెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మంత్రి. మీరు అట్లా చూసుకుంటే బట్టి గారు సుదీర్ఘకాల రాజకీయ చరిత్ర. మీ దాంట్లో ఆ మంత్రి అయ్యేటోళ్ళ ప్రొఫైల్ కూడా ఉండకపోతుండే సరిగా. ఈయన మంత్రి ఎట్లా అయిందనేటట్టుగా ఉంటుండే. మొన్న మా చివరి మంత్రిగా అనిపించుకుంటున్న మా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు కూడా 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి ఓడిపోతూ లేచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నోడే. వివేక్ గారు సైతం సుదీర్ఘ రాజకీయ చరిత్ర వాళ్ళది. ఎవరిది చూసినా సరే ఒక్కొక్క లెజెండరీ టైప్ పాలిటిక్స్ ఉంటే వాళ్ళు. సీతక్క ఉంటే ఆమె ఒక నేపథ్యం, పొంగులేటి గారు ఉంటే ఆయనది ఒక నేపథ్యం. అట్లాంటి వాళ్ళని మీ పార్టీలో మనుగడ లేదనే కదా బయటకు వచ్చేసింది. ఏదో రాజకుమారుని లెక్క కేటీఆర్కి ట్రీట్మెంట్ ఇయ్యరనే కదా. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నోళ్ళు ఇయ్యరు. మరి నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా మిత్రమా అని అడుగుతున్నా నేను. వీళ్ళందరూ అక్కడ మాకు తుమ్మల గారు ఒక పెద్ద, తుమ్మల గారు ఎప్పుడో ఆయనను రాము అని పిలవడం వల్ల ఆయనకు మనసు నొచ్చుకుందట. చిన్నప్పటి నుంచి చూసింది కాబట్టి అన్నాడు కాబట్టి. బట్ ఇలాంటి అహంభావపూరిత నాయకులకు ఒత్తాసు పలకకు అని చెప్పి నేను మిత్రునికి సలహా ఇస్తున్నా. ఓకేనా? అడగచ్చు. ఏడన్నాడట కాదు అన్నాడట. ఇప్పుడు ఏకంగా ఈ ఆటాలు డటాలు ఇవి ఎవరు చెప్పలేరు ఈ గోబెల్ని. బట్టి గారు రేవంత్ రెడ్డి గారు ఎంత క్లోజ్గా ఉంటారో అందరికీ తెలుసు. చాలామంది అంటే భుజాల మీద చేసుకునేంత సాన్నిధ్యం వాళ్ళు ఒకరికొకరు ఉంటున్న తీరు చూసి ఓర్వలేక మనోనికి అట్లా అనిపిస్తున్నది. అసలు డిప్యూటీ సీఎంగా పనిచేసిన దామోదర రాజనరసింహ గారిని ఏమైనా రేవంత్ రెడ్డి ఎప్పుడు దామన్నా అంటాడు. వీలైతే దామోదర రాజనరసింహ గారు కూడా కాదు, దామన్నా అని అంటాడు. వివేక్ గారి స్టేచర్ ఏంటి? అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని అందరికంటే సుదీర్ఘకాలం ఉన్నబట్టి ఆ గౌరవంతో తీసుకొచ్చి మంత్రిని చేసుకున్న పరిస్థితి. ఒకటేసారి ఎమ్మెల్యే అయినప్పటికి కూడా 4 దళితుల్ని మంత్రులు చేసిన చరిత్ర. 25% క్యాబినెట్లో ఈ రాష్ట్రాలలో, అన్ని రాష్ట్రాలలో మీరు చూడండి. కేరళ 20 మంది మంత్రులు, 2 దళిత మంత్రులు. మీరు కర్ణాటక తీసుకోండి, 15% నుంచి 20% దాటదు. ఇక్కడ ఒక డిప్యూటీ సీఎంతో పాటు 3 మంత్రులు ఇచ్చింది పార్టీ. దానికి ఒప్పుకున్నది ఎవరు? క్యాబినెట్ హెడ్ ఎవరు? రేవంత్ రెడ్డి గారే కదా తన టీంని ఎంచుకోవాల్సింది. అధిష్టానం సూచించినా తన అభిప్రాయాలు ఉన్నా కూడా ఏఐసిసి, పిసిసి, ముఖ్యమంత్రి గారు కలిస్తేనే కదా. ఎందుకు ఒక్కరే మంత్రిని, ఎవరిని, మన ఈయన పేరు కొప్పుల ఈశ్వర్ గారిని ఒక్కరినే మొత్తం మంత్రి పెట్టిన పరిస్థితి. మహిళలే లేరు. సెకండ్ టైం వచ్చేంత వరకు మహిళలు పెట్టలే. రాజయ్య గారిని డిప్యూటీ సీఎం తీసేసిన పరిస్థితి ఉన్నది. అసలు ఎందుకు తీసేసిండో ఈ ప్రపంచానికి ఇప్పటికీ తెలియదు. ఒక బర్తరఫ్కు కారణం ఉంటుంది. ఒక డిస్క్రిషన్ ఆఫ్ ది సీఎం అయినప్పుడు కూడా ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని తీసేటప్పుడు ఒక ఎలిగేషన్స్ ఉంటాయి. ఎలిగేషన్సే లేకుండా ఏం చేసిండో, ఏ పాపం చేసిండో రాజన్నకు కూడా ఇప్పటివరకు తెలియదు.
మళ్ళీ ఆయన కూడా మనోని లెక్కనే మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి లెక్కనే మాట్లాడుతుంటాడు. ఆయన కడియం శ్రీహరి గారి స్పెషలిస్ట్ అంతే. అక్కడ మాట్లాడంగానే ఆయన కౌంటర్ కింద మాట్లాడడానికి. నేనేమంటున్నా, దళితులు కానీ, గిరిజనులు కానీ, ఆదివాసీలు కానీ, బీసీలు కానీ అన్ని స్థాయిల్లో ఎదుగుతున్న రోజులు ఇవి. వాళ్ళు దళితులు అనడానికి కూడా గుర్తుపట్టలేనంత స్థితికి ఎదుగుతున్న సమాజం ఇది. ఇలా 4 మంత్రులను ఇస్తే దళితులను అవమానిస్తుండ్రు అని అంటే దాంట్లో ఏమైనా అర్థం ఉందా మిత్రం? ఆలోచించు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అంటే వారికి ఇష్టం కాబట్టి వారు పంచగట్టుకోవచ్చు. మా వశిచంద్ర రెడ్డి గారు కూడా కట్టుకుంటారు. కొంతమందికి ఇప్పుడు మా కోదండ రెడ్డి గారు కట్టుకుంటారు. ఆయన మోడర్న్ పాలిటిక్స్ తెలియకనా, పాయింట్ జుబ్బాలు వేయలేకనా. కానీ ఆ మధ్యన ఇప్పుడు మేము అంటున్నాం కదా, హరీష్ రావుకు కేటీఆర్కు పడతలేదు అంటున్నాం కదా, అందుకని వీళ్ళకి పడతలేదని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మీరు గతంలో మీరు చూడండి, చాలామంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో మీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఎవరినైనా మీరు తీసుకోండి, మీరు సీనియర్ జర్నలిస్ట్గా మీ అందరికి గుర్తే ఉంది కదా. అట్లెందుకు 2021 నుంచే తీసుకోండి, ఎంతమంది ఆ స్థానానికి పోటీ పడ్డారు. పనిచేయడం వల్ల అధిష్టానం గౌరవించింది, ప్రజలు ఆశీర్వదించింది, ముఖ్యమంత్రిని చేసిండ్రు, కలిసి పని చేసుకుంటున్నారు. కలిసి పనిచేసే క్రమంలో ఒకసారేమో 6 గ్యారెంటీలు అంటాడు, ఇంకోటేమో 420 హామీలు అంటారు. అంటే 420 ఆలోచనలు. దేనికి కట్టుబడ్డవరా రారా బాబు చర్చిద్దామంటే దానికి రాడు. మనోడు ఒకసారి ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు మేము కూడా ఈడ ఉండే ప్రెస్ మీట్ పెట్టినాం. కాడపోయి ఎందుకు పరాయి కాడ కూర్చుంటావు, నీకు ఇక్కడ నీ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈడ ఉన్నావు, విపక్షంలో ఉన్నప్పుడు ఈడికి రమ్మంటే రాలే. రేపటికైనా మిత్రమా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కనీసం నీ చేతనన్న అవుతుందేమో, కేసీఆర్ని బయటకు తీసుకొని రా చర్చిద్దాం. నీకు రేవంత్ రెడ్డి గారు, లేదంటే మా పిసిసి గారు, లేదంటే మా ఉప ముఖ్యమంత్రి గారు మీకు ఎవరు వచ్చి సమాధానం చెప్పాలని, చివరికి మాలాంటి వాళ్ళమే కాదు మా కార్యకర్త కూడా మేము చేసిన పనులు చెప్పగలుగుతాడు. మీరు అబద్ధాలు ఆడితే మేమేం చెప్పలేకపోవచ్చు, కానీ ఇలాంటి యొక్క అబద్ధాల ప్రచారాన్ని మానుకోవాలని మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.